నమస్తే, ఎంఆర్ఎస్కి స్వాగతం. నేను మీ రవి. ప్రకాశం జిల్లా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. లంచం తీసుకుంటున్నారని బ్రేక్ ఇన్స్పెక్టర్ కిరణ్ని అడ్డుకున్న వామనగారులు గొర్రెల్లోడుతో వెళుతున్న వెంకటేశ్వర వద్ద అన్నీ ఉన్న 200 రూపాయలు లంచం అడిగారని బ్రేక్ ఇన్స్పెక్టర్ కారులో కూర్చొని తన డ్రైవర్ చేత ఈ వసూలు చేస్తున్నారని వారు ఆందోళనకు దిగారు. అన్నీ ఉంటే నాకు బిల్లు కొట్టాడు. డిపోలో పెట్టుకున్నాడు బండి. లైఫ్ కట్టాలన్నప్పుడు పాటలు వదలకూడదు, ఆపేసేయాలి. వాటర్ కట్టించుకుంటుండే మళ్ళీ లైఫ్ కట్టించుకుంటుండే బండికి పట్టుకున్నాడు. మెయిన్ రోడ్డే కాదు, పట్టుకుంటే 500 డబ్బులు కిస్తీలు కట్టావా లేకపోతే బలు ట్యాక్స్ లను కట్టావా కట్టావా? రోడ్డు పరంగా తిరిగి ఏదన్నా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. కిరణ్ ప్రభాకర్ నా పేరు. టార్గెట్స్ అచీవ్ కావడంలో రోజు చెక్కింగ్ చేస్తున్నాను. ఆ చెక్కింగ్లో భాగంగా ఈరోజు ఆదివారమైన చెక్కింగ్కి వచ్చాను. చెక్కింగ్కి వచ్చిన తర్వాత ఒక గొర్రెల బండి ఆపటం జరిగింది. ఆ గొర్రెల బండి డ్రైవర్ని పిలిచి బండి కాగితాలు, లైసెన్స్ కావాలని చెప్పి అడిగినప్పుడు లైసెన్స్ లేదన్నారు. లైసెన్స్ లేకుండా నువ్వు గూడ్స్ వెహికల్ తోలడానికి లేదమ్మా అని చెప్పి లైసెన్స్కి కేసు రాయటం జరిగింది. లైసెన్స్కి కేసు 1500 రూపాయలు రిసీట్ చలానా వచ్చింది. ఆ చలానాలో భాగంగా కొంతమంది మా దగ్గరే డబ్బులు కట్టేస్తారు, కొంతమంది సిఎస్ సెంటర్లో కట్టేస్తారు. దానిలో 1500 రూపాయలు ఆ రిసీట్కి సంబంధించిన డబ్బులు మా హోమ్ గార్డ్కి కట్టడం జరిగింది. అది వేరే వాళ్ళు ఫోటో తీస్తూ అది లంచం కింద క్రియేట్ చేశారు. ఎలాంటి లంచానికి కానీ అలాంటి తావులు ఏ రోజు ఎక్కడ జరిగిన ఇది దాఖలాలు లేవు. ఈ విధంగా బ్లేమ్ చేస్తూ వాళ్ళు జనాలందరూ నన్ను ఉద్యోగాలకి ఆటంకపరిచి కారుకి అడ్డంగా పండుకొని ఆటంకపరచడం జరిగింది. అప్పుడు నేను పోలీసు వారిని పిలిచి పోలీసు వారి సహాయంతో నేను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్గా